ఈ వ్యక్తే కదా అధికారులను బెదిరించి దొడ్డిదారిన గెలిచాడు పల్లా రాజేశ్వర రెడ్డి. మలేషు బెదిరిస్తే ఓట్లేరు మరి మలేషు ప్రజలు ఓట్లు వేయాలనుకున్నప్పుడు వేస్తారు. అంటే ఒకవేళ ఇప్పుడు నువ్వు పోటీ చేస్తాను కదా బెదిరించే ఓట్లు వేయించుకుంటావు మలేషు. ఏ మామూలు పోరాటమా నీది? మామూలు పోరాటం అనుకున్నావు? అంగీ లాగి ఇప్పుకొని ఈ తెలంగాణ ఎక్కడి వరకు ఉన్న విస్తీర్ణం అక్కడి దాకా దేక్కుంటూ ఒక్కటే పోరాటం రోజు. నీ పోరాటానికి ముసలోళ్ళు ఏడ్చిండ్లు, జడ్జీలు ఏడ్చిండ్లు. చెప్పిండు కదా జడ్జి అట పోయి ముందర నిలబడుతున్నట్టు ఏడ్చిండట. అప్ప గీనం తీసుకొస్తారా మల్లేశం అబ్బబ్బబ్బబ్బబ్బా అంటే జడ్జి కూడా నా న్యూస్ చూస్తానని చెప్పుకుంది దాని కేతుల కథ. హైకోర్టు జడ్జికి ఏం పని లేదు, న్యూస్ చూసిందట. మల్లేశం ఏంది కథ? నువ్వు పోరాటం చేసినావు, ఎక్కడ చేసినావు మల్లేశం? నువ్వు యూట్యూబ్లో నిలబడి ఒర్రుడే పోరాటమా మల్లేశం? ఎక్కడన్నా జనం మధ్యకు పోయి ఎప్పుడన్నా ఒక నిరసన దీక్ష, ఒక ధర్నా చేసినావు మల్లేశం? నువ్వెందుకు మానుస్తావు మరి? మోడీ దగ్గర పోయి ఇట్లా 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 అనేది ఏంటి మల్లేశం? అయ్యా నీ కాళ్ళు మొక్తా, నా పేరే మల్లేశం, బ్లాక్మెయిల్ మల్లేశం అంటారు నన్ను. అయ్యా నేను బ్లాక్మెయిల్ చేసినందుకు, ఏది లక్ష్మీకాంత శర్మను బ్లాక్మెయిల్ చేసినందుకు కేసు అయింది అయ్యా. ఆ కేసు వల్ల 70 రోజులు ఉన్నానయ్యా. అదేవిధంగా ఇక్కడ కళ్ళు కాంపౌండ్ మనిషిని బ్లాక్మెయిల్ చేసినందుకు అదొక కేసు అయిందయ్యా, నేనే అయ్యా అని ఇట్లా పెట్టింది ఎవరు మల్లేశం? మరి తల వంచుడే తెలియదు మల్లేశం నీకు తల వంచుడు తెలియదు అసలే. పోరాటం అంటే ఏంటిది మల్లేశం? నీకు పోరాటం అంటే ఏంటిది మల్లేశం? ఛాయ పైసలు అడుక్కోవడం పోరాటం ఇదేనా మల్లేశం నువ్వు చేసిన వేషం? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకత్వాన్ని మేము అంతా చెప్తున్నారు ఒకటే మాట, అన్నా తీన్మార్ వలన మీ బిడ్డ. ఎవల బిడ్డ జర్రా ఇది ఇంటర్వ్యూ వేరే దాంట్లో గిద్దే. మీరు దయచేసి ఈ మల్లేశంకి సంబంధించి ఎన్ని రకాల రూపాలు మార్చింది అనేది ఐ డ్రీమ్కి సంబంధించిన అంజలితో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది స్టార్టింగ్లో 2017-18 సమయంలో. ఐ డ్రీమ్ అంజలికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. కోదండరామ్ గారు కేసీఆర్ గారు ఒక్కటే అండి అని చాలా సాఫ్ట్గా చెప్పే పని చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే, నేను మాదిగ బిడ్డను, నేను దళితుణ్ణి మాదిగ బిడ్డను అని డైరెక్ట్ అనకుండా దళిత బిడ్డను అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. దాని ద్వారా ఏం జరిగిందంటే నమ్మి పాడేసాడు పాపం. ఇదే దళితుడు ముఖ్యమంత్రి కాబోతున్నట్టే వీళ్ళందరూ ఒకటైతారు. ఒక దళితుడు ముఖ్యమంత్రి కాబోతుందంటే అందరూ ఒకటైతారట. ఒక దళితుడు ముఖ్యమంత్రి కాబోతున్నట్టే వీళ్ళందరూ ఒకటైతారు, బహిర్గతంగా ఒకటైతారు. ఇప్పుడు ఇంటర్నల్ ఉన్నారు, బహిర్గతంగా ఒకటైతారు. అంటే మా ప్రజల్లో కూడా ఇంకా ఇవన్నీ తెలవాల్సినటువంటి అవసరం. మీ ప్రజలంటే ఎవరురా? మీ ప్రజలంటే ఎవరు మల్లేశం? మాదిగైనకు పుట్టినావా, మా మాలైనకు పుట్టినావా, లేకపోతే మా మంగళైనకు పుట్టినావా, లేకపోతే మా ముదిరాజులకు పుట్టినావా? ఎవరు మా ప్రజలంటే? నువ్వేమో మున్నూరు కాపుకు సంబంధించిన మనిషివి, మా దళితులు అంటున్నావు. ఏ రకంగా దళితులకు నీకు పొత్తు? ఏ రకంగా చూసుకున్నా నీకు దళితులకు పొత్తే లేదు. కోదండరామ్ గారు తెలంగాణ జనసంచారి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వ్యవహారం ఇది చూడాలి, ఈ పర్ఫార్మెన్స్ చూడాలి మీరు దయచేసి. ఎంత అంటే అసలు కమల్ హాసన్ కూడా అట్లా జీవించలేడు కొన్ని సందర్భాలలో. ఇప్పుడు ఇది వేసి చూపెడితే అవి వేయకూడదు, వేరే ఛానల్ అది కాబట్టి వేయకూడదు, కాపీరైట్స్ సమస్య వస్తుంది. మల్లేశం మాటలు వినాలి మీరు. మా దళితులు అంటాను. దళితుల నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ నుండి వచ్చిండు, విశారదన్ మహారాజ్ గారు డిఎస్పీ అనే పార్టీ పెట్టి పోయి మరి ప్రచారం చేసినావా? దళాల్ మల్లేశం, బ్లాక్మెయిల్ మల్లేశం, చోటానాయం మల్లేశం. మా దళితులు ఒక
దళితుడు ముఖ్యమంత్రి కాబోతున్నా అంటే వీళ్ళందరూ ఏకమవుతారు అంటున్నావు కదా, మరి నువ్వు కూడా అలాగే పోయి ఏకమైనావుగా దొంగ. నువ్వు గాడికే పోయినావు. నువ్వు రేవంత్ రెడ్డి, కోదండరామరెడ్డి వీళ్ళంతా మళ్ళీ ఒకటే అయింది కదా. ఎన్ని కష్టాలు ఎదురైనా కొట్లాడిండు, ఎన్ని దాడులు జరిగినా 70 రోజులు. ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఎవర్రా వీడు ఇట్లా పెట్టినట్టు, ఎవర్రా వీడు ఒక్కటే ఊరుతాను అనవసరంగా వీని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేనా అన్నట్టు. ఇగో కనీసం వాడు మాట్లాడుతుంటే కూడా వీళ్ళకి నచ్చలేదు, ఎందుకంటే వాడి కథ తెలుసు కదా వీళ్ళకి. ఇగో ఈయన ఫోన్ మాట్లాడుకుంటాను, ఎవర్రా వీడు అన్నట్టుగా ఈయన మొత్తమే ఇట్లా పెట్టిన వాడు, ఎవర్రా వీడు రోజు అదే పని, యూట్యూబ్లోకి అదే ముచ్చట్లు చెప్తారేమన్నా అంటే వీని సోదే, అంటే వాని గురించి వాడే ఎక్కువ చెప్పుకుంటా అంటాడు అన్నట్టు, ఇతరులు చెప్పరు. ఇంకా ఇక ఈయన అటు ముఖం చూస్తాడు. దేనికి పెట్టిండు? ప్రవచనాలు చెప్తే పెట్టిండ్లా నేను జైల్లో? పాయసం పంచితే పెట్టిండ్లా జైల్లో? దేనికి పెట్టిండు చెప్పు మల్లేశం? ఏ కేసుల కింద నేను జైలు వేసిందో చెప్పాలి. లక్ష్మీకాంత శర్మను వేధిస్తే జైల్లో వేసిండు, చిలుక ప్రవీణ్ని ఏదో చేయాలని చూస్తే జైలు వేసిండు. ఏ రాయ మల్లేశం మరి ఇద్దరు ముగ్గురు మాదిగా వారి సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలను కుల అవమానం చేస్తే వాళ్ళు 4 కేసులు పెట్టింది, వచ్చేట్టుగానే కేసులు పెట్టిన మల్లేశం నీ మీద. మొన్నటికి మొన్న సిగ్గు లేదు మల్లేశం నీకు? మొన్నటికి మొన్న కంట్రీ డిలేటెడ్ మీద 2 తెస్తాడు, ఇలా వీడియో పోసుకుంటారు, అలా చూడు 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 కలర్ మారిపోయింది అంటాడు. దొంగ, నువ్వే తెచ్చుకొని పోసుకోవచ్చు, నువ్వేది తెచ్చి చూపెడితే గదే నిజమవుతుంది దొంగ. ఒక కంపెనీ ఉంటుంది, ఒక ల్యాబ్ ఉంటుంది, వాటన్నిటిని పరీక్షించడానికి నీ ఆఫీసే ల్యాబ్ అయిపోతుంది, నీ ఆఫీసే కోర్టు అయిపోతుంది, నీ ఆఫీసే జైలు అయిపోతుంది, నీ ఆఫీసే దాడులకు నిలయం అయిపోతుంది. అంటే నువ్వేది చెప్తే జనం అట్లా నమ్మి అమాయకులు అనుకుంటున్నావు మల్లేశం. తొండలు జరుగుతారు మల్లేశం, నీకు ఏమనుకుంటాను? కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి కార్యకర్తగా సోనియా గాంధీ తల్లి రుణం తీసుకోవడానికి తీర్మానం. సిగ్గుండాల మల్లేశం ఆ మాట మాట్లాడడానికి, కనీసం సిగ్గుండాల మల్లేశం. నువ్వు ఫస్ట్ ఏ పార్టీలో చేరినావు మల్లేశం? దయచేసి ఈ ఛానల్ చూస్తున్న ప్రజలారా, నేను టాప్ తెలుగుకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినాక మొట్టమొదట నేను టాప్ తెలుగుకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన. అదే ఇంటర్వ్యూలో ఈ దొంగ గురించి, ఈ మల్లేశం గురించి, వీడు బీజేపీ ఏజెంటు, బీజేపీలోకి పోతాడు అని చెప్పిన. అప్పుడే 2 సంవత్సరాల క్రితమే బీజేపీలోకి పోయిండా లేదా? పోయిండు. మళ్ళీ అట కాంగ్రెస్ పార్టీని గెలిపించిండట. బీజేపీ పార్టీలో నిన్ను దేకకపోతే, బీజేపీ పార్టీలో మేడ్చల్ నుండి నీకు టికెట్ ఇవ్వకపోతే, దిక్కు దిశ లేక ఆఖరికి 15 రోజులు ఎలక్షన్ ఉన్నానంగా 15 రోజులకు వచ్చి జైన్ అయిన దొంగవు నువ్వు. ఇంకేం చెప్పినావు? రేవంత్ రెడ్డిది ఇంత పెద్దగా ఉన్నదా? రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ప్రమాదం? ఓరి నాయన, రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ రా. ఇవన్నీ నువ్వు అనలే మల్లేశం? మర్చిపోయినావు మల్లేశం? అవన్నీ ఒక్కొక్కటి అన్ని ఎత్తాం మల్లేశం. ఎందుకు తొందరపడతావు? మన పాపాలే మన మెడకు చుట్టుకుంటే మల్లేశం, నీ పాపాలు నీ మెడకు చుట్టుకున్నాయి. నువ్వు కాంగ్రెస్లు ఉన్నావు. 2015లా నిన్ను నమ్మి ఒక రోడ్ సైడ్ కిడ్డు అని చూడకుండా అప్పుడున్న నీ సామాజిక వర్గానికి సంబంధించిన పొన్నాల లక్ష్మయ్య మున్నూరు కాపు పిసిసి అధ్యక్షుడిగా ఉంటే, నీకు అదే 2015లో ఇదే ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తే ఏమన్నావు మల్లేశం? నువ్వు ఏం చేసినావు? 15,000 ఓట్లు రాలేదని చెప్పి పార్టీని తన్ని, అవకాశం ఇచ్చిన పార్టీని తన్ని బయటికి వెళ్ళిపోయి కోదండరాం పార్టీలో చేరి, కోదండరాం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇయ్యమని చెప్తే, అరే పిల్లగా నీ పోరాటం ఎంత, నువ్వెంత, తెలంగాణ ఉద్యమంలో లేవని కోదండరాం వెళ్ళగొడితే, మళ్ళా ఇదే విశారదన్ మహారాజ్ దగ్గరికి పోయి, విశారదన్ మహారాజ్ దగ్గర ఈ అంబేద్కర్ వాదము, ఈ బీసీలకు సంబంధించిన పూలే వాదము, ఈ అణగారిన వర్గాలకు సంబంధించిన దళిత వాదము
నేర్చుకొని 4 ముక్కలు అక్కడ నేర్చుకున్నావో లేదో అక్కడ వాళ్ళని మోసం చేసి మళ్ళా కొత్త వేషం కట్టి నేను ప్రశ్నించే గొంతుకనని 2015 నుండి మొదలు పెడితే 2023 వరకు ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని రకాల రూపాలు మార్చుకుంటా ఎన్ని రకాల అబద్ధాలు మార్చుకుంటా తిరుగుతున్నావు ప్రజలకు తెలియదు అనుకుంటున్నావు మల్లేశం. నువ్వు రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నావు, నువ్వు రేవంత్ రెడ్డిని గెలిపించినావు, నువ్వు కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగమైనావు. నువ్వు ఉన్న తోకగా నువ్వు ఉన్నా లేకపోయినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయద్దనుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలనుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. నువ్వు పీకుడు కానీ 15 రోజులలో వచ్చి గెలిపించినావు మల్లేశం. నువ్వు దొంగ మల్లేశం. దయచేసి ఎమ్మెల్సీ సీటు కోసం ఇవన్నీ ప్రయత్నాలు. దయచేసి గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులారా ఈ దొంగను తరిమి కొట్టాలి, ఈ దొంగను తరిమి కొట్టాలి దయచేసి. కాబట్టి అంతే నిబంధనతోని మీరంతా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కార్యోన్ముఖులై వేద పండితుడు అయిపోయాడు, పండితుడు అయిపోయాడు, కార్యోన్ముఖులై ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఏం పాపడరా ఇది, ఎటు పాపడి ఇది జరిగి ఇటు చూసి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పమని ఇది ఏం పాపడా, ఇయో గిట్లచ్చి 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 బేబీ కటింగ్ కూడా కాదు ఇది. మరి ఏంది పాపడా, విచిత్రమునే పెళ్ళిళ్ళ కాడ కడతారు కాక ఇట్లా వస్తుంది, ఈ టెంట్లకు వచ్చినట్టు ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది. ఏం పాపడి ఇది, ఎంటికలు లేకపోతే ఎంటికలు లేకపోతే అవమానం ఏమన్నా. చెప్పినటువంటి మాట ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారట పోయి తిరిగి రాపో మల్లేశం అని చెప్పిండట. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు అన్నాడు కాబట్టి మనం అందరం గౌరవం ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు పంపించిండ్లు అనేది చెప్పబోతాను అన్నట్టు. మల్లేశం నీకు టికెట్ కష్టమే మల్లేశం, ఎందుకంటే నీ ఏషాలు నీ కథలు అంతా పార్టీ చూసింది మల్లేశం. నువ్వు దొంగ ఓడిపోయినా మళ్ళీ ఉండవని తెలుసు మల్లేశం. నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పోతుంది. ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యంలో పరకాల ఆత్మగౌరవం మరింత ఎత్తుకెదుగుతుందని చెప్పి పరకాల అనే దానికి పానం ఉన్నది, పరకాల అనే ఒక నియోజకవర్గం పానంతో అల్లాడుతుంది. ఇట్లా ఆత్మగౌరవం ఇలా పరకాల్లో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందుతారను మల్లేశం బాగుంటుంది. ఈ మాట్లాడరాక మల్లేశం సిగ్గు తీసుకోకు జర. ఈ దళాల మల్లేశం ఇప్పుడు ఏం చేస్తానంటే బ్లాక్మెయిల్ మల్లేశం. ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు పట్టభద్రుల వరంగల్, ఖమ్మము, నల్గొండ ఈ 3 జిల్లాలకు కలిసి పట్టభద్రుల ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళా దాంట్లో మల్లేశం నిలబడతాడు. మల్లేశం నిలబడితే టీఆర్ఎస్ నుండో బీజేపీ నుండో ఇంకో దగ్గర నుంచో ఇంకొకరు నిలబడతారు. నిలబడ్డప్పుడు మల్లేశం గెలుస్తామనే ఆశతోటి ఉన్నాడు. దయచేసి నేను మళ్ళొకసారి చెప్తున్నా, మల్లేశానికి సురుకు పెట్టుర్రి. ఎందుకంటే 1,10,000 ఓట్లు మల్లేశానికి మనం ఏపిస్తే మల్లేశం కొన్ని రోజులు బీజేపీకి అమ్ముడు పోయిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు. మీరు ఏబిఎన్లో మల్లేశం ఇచ్చిన ఇంటర్వ్యూ చూడు. ఏమంటే మేము ఏ పార్టీ కాదండి, మేము ప్రజల వైపు ఉన్నాం. మీరు ఇట్లా మమ్మల్ని అడిగితే మమ్మల్ని అవమానించినట్టు, మా ప్రజలను అవమానించినప్పుడు ఈ ఏదరా మరి ఇప్పుడు ఈ ప్రజలేరు, ఈ అంగిలాగు సిద్ధాంతం ఎప్పుడు బాయే 7200 ఎటు బాయే ఏమైపోయా మల్లేశం, ఎట్లా మల్లేశం నిన్ను ఎట్లా ఏమనాలి మల్లేశం నిన్ను. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్కు ప్రచార కన్వీనర్ పోయి ఒక పార్టీలో ఉన్నావు కాబట్టి నేను ఏమనలేకపోతున్నావు. అంటే కొంత పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీ నుండి ఒక పదవిలో ఉన్నప్పుడు గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే రేపు మనకు కూడా అవకాశాలు వచ్చినప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పదవి కన్నా గౌరవం ఇవ్వాలి. అందుకు ఓపిక పడుతున్నాం మల్లేశం, లేకపోతే నా మల్లేశం నిన్ను సిగ్గులేదు మల్లేశం. మొన్న యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్ వేపిత్తివి మల్లేశం, మొన్న ఇదే ఛానల్ మీద వేపిత్తివి స్ట్రైక్, యూనిస్ మీద స్ట్రైక్ వేపిత్తివి మల్లేశం. సిగ్గుబా 50,000 మంది ప్రజలు తూ అని ఉంచే నేను చిల్క ప్రవీణ్ అన్న ఛానల్ మీద స్ట్రైక్ వేపిస్తావురా దొంగ మల్లిగా అని తూ అని ఉంచే. ఆ ఉంచింది తుడుచుకొని మళ్ళీ పోయినా పరకాలకు. సిగ్గులేని మల్లేశం. దొంగలు అందరూ కలిసి తెలంగాణకి మోసం చేస్తున్నారు. 100% పున్నం నరేష్, నువ్వు చెప్పింది 100% నిజం. ఇదే తీన్మార్
మల్లేశం లాంటి వాళ్ళు, తొలి వెలుగు రఘు లాంటి వాళ్ళు, వైఆర్ టీవీ రంజిత్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానళ్ళ పేరు కూడా ప్రస్తావించడం వృధా. వైఆర్ రంజిత్ రెడ్డి గురించి ఎందుకు ప్రస్తావించిందంటే మళ్ళీ ప్రజల్ని పక్కదోవ పట్టించడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఆ పిల్లగాడు మళ్ళా ఇప్పుడు కేసీఆర్ని బొగిడినట్టు కాంగ్రెస్ని తిట్టినట్టు నటిస్తున్నాడు. కాబట్టి అది జాగ్రత్తగా గమనించండి.